అంటే నువ్వు నల్లగా ఉన్నావు, లావుగా ఉన్నావు, పొట్టిగా ఉన్నావు అని. నాకు సెట్ లో అయితే ఎవరి దగ్గర నుంచి నాకు రాలేదు, కానీ నేను బయట చాలా విన్నాను. అంటే ఇట్లా చుట్టాలు ఉంటారు కదా, వాళ్ళు వెంటనే ఫోన్ చేసి ఇది నువ్వేనా, ఇలా ఉన్నావేంటి, అంత లావుగా ఉన్నావేంటి అని అంటే, బాగుంది, చీరలు అలాగే ఉంటాం, డ్రెస్ లో ఇలాగే ఉంటాం, ఎటైర్ బట్టి మన పర్సనాలిటీ కనిపిస్తుంది కాబట్టి దానికి తగ్గట్టు ఉంటాం. పెద్ద పట్టించుకొని అంటారు అసలు. సో ఇవన్నీ ఉండడం వల్లే మీరు ఈ రోజు జబర్దస్త్ వచ్చారు. ఒకవేళ అందంగా బాగా ఉండుంటే ఇక్కడ ఇంటర్లో కూర్చొని నీ ఎదురుగా. సో అది మీకు ప్లస్ అయిందని ఎప్పుడైనా అనిపించిందా? మీ ఎదురుగా కూర్చోవడం జబర్దస్త్ కి రావడం? అది చెప్పాలి కదా, ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. సో ప్లస్ ప్లస్ యాక్చువల్లీ నేను క్వశ్చన్ మర్చిపోయిన, అందుకే ప్లస్ అన్నా. కాదు, లుక్స్ గురించి ఇదివరకు చుట్టాలు అనేవాళ్ళు ఇలా అది ఉండడం వల్ల ఈ రోజు మీరు కామెడీలో ఎంటర్టైనర్ గా ఉన్నారు. మనం అందంగా ఉన్నా అంటారు, అందంగా లేకపోయినా అంటారు. సో అనేవాళ్ళు ఎలాగో అంటారు కాబట్టి మన వేని అయితే మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఎవరి కోసం మన థాట్ మార్చుకోవాల్సిన అవసరం లేదు కదా. మార్చుకొని అంటారు. సో మీరు ఫ్రెండ్షిప్ కోపం వస్తే అదే హెయిర్ స్టైల్ మార్చుకోను, ఇంకా ఏం మార్చుకుంటాను అంటారా?